కానీ పక్కింటి 100 రూపాయలు తీసుకొని మన బిడ్డలు పరమన్నం లేకుండా పెరిగన్న వండుకొని ఇక పండు పరమ కొనుక్కొని గిరగిర 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 ఉరికొచ్చి అవ్వా నువ్వు మంచాల పడ్డావో నువ్వు కొడుకుల కన్నా దానివి కాకపోతే నువ్వు కూరలు నచ్చిందానివి కాకపోతే నాకాడ పరమన్నం లేకుండా నీకు నేను పెరిగన్నం తెచ్చిన వద్దిన వరి మన బిడ్డ గా బిడ్డ వరకు బుక్కడి పెట్టుకొని తెచ్చిన పండు మనము తలపురి ఊళ్ళో పెట్టి నా ఇంటికాడ ఇల్లు సంసారం నా పిల్లలు అవుతారు నేను మళ్ళా 4 రోజులు చెప్తున్నాను మన బిడ్డ మనకు తీరదేరే చెప్పి పోతే మనకు తినకుండా తిన్నంత విలువైతే అయ్యా అట్లా కాకుండా కానీ అట్లా కాకుండా కానీ మన కర్మ తక్కువ నువ్వు నచ్చిపోతే నేను నచ్చిపోతే నువ్వు నేను నచ్చిన కబురు మరి బిడ్డలకు మధ్యలో పండుతున్నా చేతుల్లో వదిలిపెట్టి తలుపు తాళ వెళ్ళలాగిలనుకుంటే చేసుకున్న భర్తలెన్నడు పెట్టుకొని బిడ్డలు వచ్చిన్నాడు వాకిట్ల వారి కట్టిన మనసు వారు ఉంటే మందిని ఆపుకుంటా ఉరికెత్తి మరి బిడ్డలు మన మీద అందు వచ్చినాడు బాబా వచ్చినాడు అమ్మటి వల్ల మంచి కొడిగల పెంట తమ్ము కొలికించలేరుగా మొక్కినట్టు అమ్మయ్య మీద బిడ్డలు మొక్క బోర్లవాడి నువ్వు మొన్న ఏన పండుగ మమ్మల్ని వినిపిస్తుకోని నీకు దోచిన కాడి చీర రైగా పెట్టుకున్నదే అవ్వ ముందు వచ్చే బండి నాడు బండి మొక్క మమ్మల్ని చూడు అన్నా బిడ్డలు నల్ల వీరవాడి ఒక్కొక్క ఆడవాళ్ళు ఎత్తుకుంటే కోడి కదా పెంట తవ్వు కోరికి తిరగ మొక్కినట్టు బిడ్డలు నల్ల వీరవాడి చెప్తారేగయ్యా ఇద్దరు బిడ్డల కూడా ఒక్క కొడుకు ఉంటే రేపు రేపాటికి అల్లా పోనాదా ఇంతెత్తు కొడుకు ఇంతెత్తు పెరిగి పెద్దగా ఉన్నాడు మన కర్మ తక్కువై మోకాళ్ళు ముందుకొచ్చి మోచేది వెనుకై నువ్వు నేను మనతోన పడ్డనాడు మన కొడుకు లంగైన దొంగైన తిరిగిపోతాడు తాగుపోతాడు అయిన కానీ అట్టరి అమ్మటాళ్ళ వరకు ఇంటికి వచ్చి మనతోన పడ్డ తల్లి దగ్గరికి వచ్చి మనతోన పడ్డ తండ్రి దగ్గరికి వచ్చి అయినా నువ్వు తిన్నవా ఓ అవ్వ నువ్వు తిన్నవని మన కొడుకు మనల్ని అడిగితే మనకు తినకుండా తిన్నంత వీలైతే అట్లా కాకుండా కానీ మన కర్మ తక్కువై మనం వచ్చిందని మన కొడుకు ఢిల్లీలో ఉద్యోగం చేసి కానీ తల్లిదండ్రులు ప్రాణం అయిందని కొడుకు గిరగిరవరికి వచ్చి తల్లిదండ్రులు ధర్మంగా దానం చేసుకోని 3 వత్తుల నాడు పెట్టే పెట్టి 5 వత్తుల నాడు పక్షి పెట్టి 11 రోజుల దాకా పక్కకుండి తినక కార్యం చేసే కొడుకులు అన్నారే